గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మన ఇంటి టిప్స్. ఎలా ఉన్నారు మీ అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నదని నా కామెంట్లో చెప్పండి. ఈరోజు మన వీడియోలో మంగు మచ్చల గురించి తగ్గించుకోవడం ఎలా. మంగు మచ్చలు మనలో చాలా మందికి ఉన్నాయి. అలాగే మనలో ఒక ఫ్రెండ్ నన్ను అడిగాడండి, 1 వీక్ నుంచి అడుగుతున్నాడు. ఈ వీడియో స్పెషల్గా మన ఫ్రెండ్ కోసం ఏంటంటే మంగు మచ్చల గురించి చెప్పండి అక్క అనేసి 1 వీక్ నుంచి కామెంట్స్లో అడుగుతున్నాడు అనమాట. నాకు తెలియక నేను 1 వీక్ అనేది డీలా అయిపోయింది వీడియో అనేది. ఎందుకంటే తెలియనప్పుడు తెలుసుకొని కరెక్ట్ వీడియో చేసి హెల్ప్ఫుల్ వీడియో చేయాలి అనుకున్నాను అనమాట. అందుకని ఇంత లేట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మంగు మచ్చలను ఇంట్లోనే హోమ్ రెమెడీస్తో ఎలా తగ్గించుకోవాలి అన్న దాని గురించి ఈరోజు మన వీడియోలో ముందుగా మంగు మచ్చలు అనేది మనకు దేని వల్ల వస్తాయి అన్న దాని గురించి మాట్లాడుకుందాం. ముందుగా మంగు మచ్చలు అనేది మనకు సరిగ్గా పోషక ఆహార పదార్థాలు లోపం ఉండడం వల్ల మంగు మచ్చలు అనేది వస్తుంటాయి అన్నమాట. మంగు మచ్చలు వచ్చిన వాళ్ళు సరిగ్గా పోషక ఆహారాలను తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఎక్కువగా ఆకుకూరలు ఉంటాయి కదా, అలాంటి పదార్థాలను ఎక్కువగా తింటూ ఉండండి. ఇంకా విటమిన్స్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటూ ఉండండి. ఆహార పదార్థాలు సరిగా తీసుకోకపోవడం, పోషక పదార్థాలు సరిగా తీసుకోకపోవడం వల్లే ఇలా మంగు మచ్చలు వస్తుంటాయి. అలాగే జన్యు లోపాల వల్ల కూడా మంగు మచ్చలు అనేది వస్తుంటాయి అన్నమాట. జన్యు మచ్చ లోపాల వల్ల అంటే మీ ఇంట్లో వాళ్ళకు ఎవరికైనా ఉన్నట్లయితే అలా కూడా వస్తుంటాయి అన్నమాట. ఇంకొకటి వచ్చేసి సూర్యుని కాంతి ఎక్కువగా తగలడం వల్ల కూడా మంగు మచ్చలు అనేది వస్తుంటాయి అన్నమాట. ఇలా స్కిన్ కొంచెం సెన్సిటివ్గా అలా ఉన్న వారికి సూర్యుని వల్ల ఎక్కువగా వచ్చే ఎండను గ్రహించి అలా మంగు మచ్చలు అనేది ఏర్పడుతుంటాయి. లేడీస్లో గర్భధారానికి సంబంధించిన ట్యాబ్లెట్స్ మందులు వాడటం వల్ల లేడీస్లో ఇలాంటి మచ్చలు వస్తుంటాయి. అలాంటి మచ్చలను ఇంట్లోనే తగ్గించుకోవడం, అలాగే ఈజీగా పర్మనెంట్గా తగ్గించుకోవడం ఎలా అన్న దాని గురించి ఈరోజు మన వీడియోలో చూసేద్దాం. మరి ఇంట్లోనే ఎలా తగ్గించుకోవచ్చు, దీనికి మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి అన్న దాని గురించి చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ రెమెడీ అనమాట. ఇది ముఖ్యమైన రెమెడీ. ఏంటంటే ముందుగా మనకు కావాల్సింది నిమ్మరసం అనేది మంగు మచ్చలను ఈజీగా అలాగే తొందరగా తగ్గించడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది అనమాట. మనం హాస్పిటల్కి వెళ్ళిన క్రీమ్స్, సోప్స్ లాంటివి వాడినా కూడా మనకు ఎక్కువగా తగ్గి మళ్ళీ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇలా హోమ్ రెమెడీస్ చేసుకున్నట్లయితే మీరు మళ్ళీ వచ్చే ఛాన్స్ చాలా తక్కువగా ఉంది. అలాగే మళ్ళీ ఎక్కువగా రావు అన్నదానికి ఛాన్స్ చాలా ఎక్కువగా ఉందన్నమాట. హోమ్ రెమెడీస్ వాడుకొని పర్మనెంట్గా తగ్గించుకోవడం బెస్ట్ అని నేను హోమ్ రెమెడీస్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి లెమన్ అండి. లెమన్ని హాఫ్గా కట్ చేసుకొని 1 టీ స్పూన్ లెమన్ తీసుకోండి. మీ మచ్చలను బట్టి మీరు లెమన్ జ్యూస్ అనేది తీసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను హాఫ్ తీసుకున్నాను. హాఫ్ లెమన్ తీసుకోవాలి. లెమన్ అనేది మెయిన్ ఇంగ్రీడియంట్. మంగు మచ్చలను తగ్గించడానికి లెమన్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. 1/2 టీ స్పూన్ లెమన్ తీసుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి 1/2 టీ స్పూన్ లెమన్లో గేదె పాలు, నేను నార్మల్ ఆవు పాలు తీసుకున్నాను, మీరు గేదె పాలను తీసుకోవాలి. గేదె పాలు మనకు మంగు మచ్చలను తగ్గించడానికి చాలా చాలా హెల్ప్ చేస్తాయండి. అందుకని ముఖ్యంగా గేదె పాలను తరచూ తీసుకోవాలి. మంగు మచ్చలు ఉన్న వాళ్ళు 1/2 టీ స్పూన్ లెమన్ జ్యూస్లో గేదె పాలను మిక్స్ చేసుకోవాలి. మనము చూస్తున్నారు కదా, నేను వేసేసాను. నేను నార్మల్ పాలు తీసుకున్నాను, గేదె పాలు తీసుకోవాలి. ఇలా రెండింటిని మిక్స్ చేసి మంగు మచ్చలు మనకు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మీరు మసాజ్ చేసుకోవాలి. ఇలా మసాజ్ మంగు మచ్చలకు ఈ మిశ్రమాన్ని పట్టించి 2 మినిట్స్ మసాజ్ చేసి మళ్ళీ ఫేస్కి అలా పెట్టేసుకొని నైట్ అంతా అలానే ఉంచేసుకోవాలి. నైట్ అలానే పడుకొని మార్నింగ్ లేచి గోరువెచ్చని వాటర్తో లేదంటే చల్లని వాటర్ ఉంటుంది కదా, చల్లని వాటర్తో ఫేస్ క్లీన్ చేసుకున్నట్లయితే మీకు 100% తగ్గిపోతాయి. మంగు మచ్చలు అనేది 100% కూడా తగ్గిపోతాయి అన్నమాట. గేదె పాలలో 1 టీ స్పూన్ గేదె పాలు, 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్ కలిపి నైట్ మంగు మచ్చల పైన అప్లై చేసి నైట్ అలాగే పడుకొని మార్నింగ్ లేచి చల్లని నీళ్ళతో కడుక్కున్నట్లయితే మీరు పర్మనెంట్గా మంగు మచ్చలను తగ్గించుకునే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. మీరు తప్పకుండా ఈ మిశ్రమాన్ని ట్రై చేయండి, ఈ టిప్ని ట్రై చేయండి. అలాగే 1 మంత్ వరకు ఇలానే ట్రై చేస్తూ చూడండి.
మీకు 100% రిజల్ట్ ఉంటుంది. చూస్తున్నారు కదా, నేను ఎలా అప్లై చేసుకోవాలో మీకు చూపిస్తాను. మంగు మచ్చలు ఉన్న ఫేస్ పైన మనకు మంగు మచ్చలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ మీరు ఇలా అప్లై చేసి ఇలా సున్నితంగా దానిపైన మసాజ్ చేసుకోవాలి. నేను నార్మల్ పాలు తీసుకున్నాను, మీరు గేదె పాలను తీసుకోవాలి. గేదె పాలు అయితేనే మనకు రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా 2 మినిట్స్ మసాజ్ చేసి అలానే ఉంచేసుకొని నైట్ అంతా అలానే పడుకొని మార్నింగ్ లేవగానే ఈ మిశ్రమాన్ని చల్లని వాటర్తో కడిగేసుకున్నట్లయితే మీరు 100% మంగు మచ్చలను తగ్గించుకుంటారనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా 2 మినిట్స్ మసాజ్ చేసి అలానే పెట్టుకొని మార్నింగ్ లేచి చల్లని వాటర్తో క్లీన్ చేసుకున్నట్లయితే మంగు మచ్చలు అనేది 1 మంత్ లోపు ఈజీగా తొలగిపోతాయి. అలాగే మళ్ళీ వచ్చే ఛాన్స్ కూడా చాలా తక్కువగా ఉంది. మీరు తప్పకుండా ఈ రెమెడీ ట్రై చేయండి, మీకు 100% రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా గేదె పాలు అలాగే నిమ్మరసం అనేది మంగు మచ్చలు తగ్గించుకోవడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. మనము ఇంకొక స్టెప్ చూద్దాం. ఇంకొక స్టెప్ దేనికి అంటే ఇది నైట్ టైం పడుకునే ముందు పెట్టుకొని పడుకోవాలి. అలాగే మీకు వీలున్న టైంలో అంటే డే టైంలో మీకు వీలున్న టైం ఉంటుంది కదా, ఏదైనా ఒక టైంలో మీరు ఈ ప్యాక్ని కూడా ట్రై చేయండి. ట్రై చేసినట్లయితే ఇలా మనము 2-3 ట్రై చేసినట్లయితే మనకు తగ్గిపోయే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. అందుకనే నేను 2-3 రెమెడీస్ని చూపిస్తాను. ఈ 2-3 రెమెడీస్ కూడా మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు 1 మంత్ లోపే రిజల్ట్ అనేది తెలుస్తుంది. లేదు మీకు టైం లేనట్లయితే ఇలా గేదె పాలలో నిమ్మరసం వేసుకొని కూడా ట్రై చేయొచ్చు. మీకు కొంచెం తగ్గడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. అంటే 1 మంత్ పట్టొచ్చు. 1 మంత్ లోపు ఈజీగా తగ్గించుకోవచ్చు. అలాగే మళ్ళీ రాకుండా కూడా ఉపయోగపడతాయి అన్నమాట ఈ నిమ్మరసం అనేది. మనం ఇంకొక స్టెప్ కూడా చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఫేస్ ప్యాక్ చూపిస్తాను. ఫేస్ ప్యాక్ కూడా తప్పకుండా ట్రై చేసినట్లయితే మీకు ఇలా నైట్ టైం పాలు అలాగే గేదె పాలు నిమ్మరసం అప్లై చేసుకొని పడుకొని మార్నింగ్ లేచిన తర్వాత కడుక్కొని మళ్ళీ డే టైంలో మీకు వీలున్న టైంలో మీరు ఈ ప్యాక్ కనుక యూజ్ చేసినట్లయితే మీకు 15 డేస్ లోపు రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఇలా మనము ట్రై చేస్తే ఇది వచ్చేసి అలోవెరా గుజ్జు. నేను పతంజలి వారి అలోవెరా గుజ్జు తీసుకున్నాను. మీరు ఏ బ్రాండ్కి సంబంధించింది లేకపోతే న్యాచురల్గా ఉన్నది తీసుకున్నట్లయితే మీకు ఇంకా మంచి రిజల్ట్ అనేది ఇస్తుందన్నమాట. న్యాచురల్గా ఉన్న అలోవెరా గుజ్జు లేదు కాబట్టి నేను పతంజలి వారి తీసుకుంటున్నాను అనమాట. పతంజలి అలోవెరా జెల్ ఇందులో వేసుకుందాం. మనం కొద్దిగంత పతంజలి అలోవెరా జెల్ వేసుకున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, పతంజలి అలోవెరా జెల్ ఇందులో వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి గేదె పాలను తీసుకోవాలి. గేదె పాలు 2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ఇలా మీరు తప్పకుండా ట్రై చేసినట్లయితే మీకు రిజల్ట్ అనేది తొందరగా తెలుస్తుంది. అలాగే మళ్ళీ వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. ఇది వచ్చేసి కర్డ్ అండి, పెరుగును తీసుకోవాలి. 1 టీ స్పూన్ పెరుగు తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి శనగపిండి తీసుకోవాలి. శనగపిండి మనకు ఫేస్ పైన గ్లోయిని తెస్తుంది. అలాగే మచ్చలను కూడా తగ్గిపోవడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది శనగపిండి అనేది. శనగపిండి 1 టీ స్పూన్ తీసుకోవాలి. లేడీస్ అండ్ బాయ్స్ ఇద్దరికి కూడా ఉపయోగపడే విషయం అనమాట. నెక్స్ట్ వచ్చేసి లెమన్ జ్యూస్ తీసుకోవాలి. లెమన్ జ్యూస్ అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. లెమన్ జ్యూస్ గేదె పాలు మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. లెమన్ జ్యూస్ తీసుకోవాలి. 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్ తీసుకున్నాను. అలాగే ఆలు గుజ్జు ఉంటుంది కదా, ఆలు గుజ్జు మీకు ఎలా అంటే ఆలు గుజ్జు తీసుకోకుండా ఆలు వాటర్ తీసుకోవాలి. ఆలు గుజ్జు వాటర్ ఎలా తీసుకోవాలి అన్న దాని గురించి చూపిస్తున్నాను. ముందుగా మీరు ఆలుని తొక్క తీసి పెట్టుకోండి. తొక్క తీసి మీరు మిక్సీలో వేసుకున్నా పర్లేదు. మిక్సీలో మనకు టైం ఎక్కువగా పడుతుంది, అలాగే మనకు ఎక్కువగా వర్క్ పడుతుంది కాబట్టి నేను ఇలా చాప్ చేసి చూపిస్తాను. ఆలు గుజ్జును మీరు ఆలు వాటర్ని ఎలా తీసుకోవాలి అన్న దాని గురించి ఇలా చాప్ చేసుకోవాలి. మీరు ఆలుని ఇలా చాప్ చేసుకొని చూసారు కదా ఫ్రెండ్స్, ఆలుని ఆలు తీసుకున్నాను. ఆలుని ఇలా చాప్ చేసుకున్నట్లయితే మనకు ఇలా గుజ్జు టైప్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఈ గుజ్జునంతా కూడా మన చేతిలో పట్టుకొని లేదంటే ఒక క్లాత్లో కూడా పట్టుకోవచ్చు. చూడొచ్చు మీరు ఆలు వాటర్ అనేది వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఆలు వాటర్ కూడా మనకు మంగు మచ్చలు తగ్గించడానికి
చాలా చాలా ఉపయోగపడుతుంది ఆలు వాటర్ అనేది. మీరు వీలున్న టైంలో డే టైంలో వీలున్నప్పుడు ఈ ప్యాక్ అనేది కంపల్సరీగా వేసుకోండి. వేసుకున్నట్లయితే మీకు 100% రిజల్ట్ తెలుస్తుంది. 15 days లోపు రిజల్ట్ అనేది తెలుస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఆలు వాటర్ అనమాట. ఆలు వాటర్ని తీసుకోవాలి. ఒక 2 tablespoon తీసుకోవాలి ఆలు వాటర్. మీకు ఎక్కువగా లూజ్గా అయిపోయినట్లయితే మీరు ఇంకా శనగపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను శనగపిండి యాడ్ చేస్తాను, ఎందుకంటే చాలా లూజ్గా కనిపిస్తుంది, అందుకని శనగపిండి అనేది ఇంకో కొద్దిగా యాడ్ చేస్తాను. వీటన్నింటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగానే వీటన్నింటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో ఏమేమి వేసుకున్నామన్న దాని గురించి మళ్ళీ చూపిస్తాను, కన్ఫ్యూజ్ అవ్వకుండా. అలోవెరా గుజ్జు తీసుకున్నాను. అలోవెరా గుజ్జు 1 teaspoon తీసుకోండి, లేదంటే 1/2 teaspoon తీసుకోండి. న్యాచురల్గా ఉన్న అలోవెరా కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆలూని చాప్ చేసి ఆలు జ్యూస్ తీసుకున్నాను. ఆలు జ్యూస్ 1 teaspoon తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి లెమన్ జ్యూస్ తీసుకున్నాను. లెమన్ జ్యూస్ కూడా 1 teaspoon తీసుకోండి. అన్నీ కూడా ఒక్కొక్క teaspoon తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి గేదె పాలు, ముఖ్యంగా మీరు గేదె పాలను తీసుకోవాలి. గేదె పాలు 1 teaspoon తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి శనగపిండి తీసుకున్నాను. చూసారు కదా, శనగపిండి తీసుకున్నాను. శనగపిండి మీ ప్యాక్కి సరిపడా శనగపిండి అనేది తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కర్డ్ తీసుకున్నాను. కర్డ్ కూడా మీ ప్యాక్కి సరిపడా కర్డ్ తీసుకోండి. అంటే పెరుగు కూడా మీ ప్యాక్కి ఎంతైతే సరిపోతుందో అంత తీసుకోవాలి. 1 teaspoon తీసుకోండి. మీరు అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత మీకు లూజ్ కనుక అయినట్లయితే ఇంకొంచెం శనగపిండి అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనము ఫేస్కి, నెక్కి కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు మంగు మచ్చలు ఎక్కడెక్కడైతుంటాయో అక్కడక్కడ మీరు ఈ ప్యాక్ని అంతా కూడా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని ఒక 1/2 hour లేదంటే 15 minutes, మీకు టైం లేనట్లయితే 15 minutes కంపల్సరీగా మీరు ఫస్ట్గా లైట్గా ఇలా ఫేస్కి అప్లై చేసుకొని ఫస్ట్ మీరు ఇలా సున్నితంగా మర్దన చేయాలి. సున్నితంగా మంగు మచ్చలు మీకు ఎక్కడెక్కడైతున్నాయో అక్కడక్కడ ఇలా మర్దన చేయండి. మంగు మచ్చలు అనేది సన్నని పొరలాగా సీతాకోక చిలుకల రెక్కలను పోలి ఉంటాయి. ఇది ఒక చక్కని హోమ్ రెమెడీ అండి. ఇది ఎంత అంటే మనలో చాలామందికి ఉన్న సమస్య ఇది. చూసారు కదా, ఇలా సున్నితంగా ఇలా మర్దన చేసిన తర్వాత ప్యాక్ని అంతా కూడా ఇలా థిక్ కంటెంట్లో అప్లై చేసుకోవాలి. ఇలా థిక్గా కొంచెం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని ఒక 10 to 15 minutes వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత దీన్ని రిమూవ్ చేసుకోవాలి. మనకు ఫుల్గా డ్రై అయిన తర్వాత నెమ్మదిగా దీన్ని రిమూవ్ చేసుకున్నట్లయితే మీకు రిజల్ట్ అనేది 100% ఉంది. 15 daysలో మీరు ఈ 2 ప్యాక్లను కనుక యూజ్ చేసినట్లయితే రిజల్ట్ అనేది మీకు 100% ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా, మంగు మచ్చలను తగ్గించడానికి అలాగే నైట్ టైం అప్లై చేసుకునే గేదె పాలు, అలాగే నిమ్మరసం అండ్ వచ్చేసి ఈ ప్యాక్ కూడా మీరు తప్పకుండా ట్రై చేసినట్లయితే మీకు ఒక 15 days లోపు లేదంటే ఎక్కువ కనుక ఉన్నట్లయితే 1 month లోపు తగ్గిపోయే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. అలాగే 100% రిజల్ట్ కూడా ఉంటుంది మీకు. ఇది ఒక బామ్మగారి చిట్కా అనే చెప్పాలి. నేను మా ఇంటి దగ్గరలో ఉన్న ఆంటీని అడిగి తెలుసుకోవడం అనేది జరిగిందనమాట. తెలుసుకున్న తర్వాత ఈ వీడియో అనేది స్టార్ట్ చేశాను. నేను మీకు లింక్ ఇచ్చాను, అంటే మన ఫ్రెండ్కి ఒక లింక్ కూడా ఇచ్చాను. ఇంతకుముందు కామెంట్లో ఒక లింక్ కూడా ఇచ్చాను. ఆ క్రీమ్ కూడా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ ప్యాక్ని మాత్రం 100% ట్రై చేయండి. అలాగే 100% రిజల్ట్ కూడా తప్పకుండా మీకు ఉంటుంది. ఈ అలోవెరా గుజ్జు మీరు తెచ్చుకున్నట్లయితే మీకు ఈజీగా 1 month వస్తుంది. లేదంటే న్యాచురల్గా ఉన్న అలోవెరా కూడా తీసుకోవచ్చు అన్నమాట. లెమన్ జ్యూస్, అలాగే లెమన్ మన ఇంట్లో దొరికే హోమ్ రెమెడీ, హోమ్లో అంటే ఇంట్లోనే దొరుకుతుంది. అలాగే కర్డ్ కూడా ఇది అంటే ఎండాకాలం కాబట్టి కర్డ్ కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. పెరుగు కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. శనగపిండి కూడా మన కిచెన్లోనే ఉంటుంది. అలాగే ఆలు కూడా మన ఇంట్లోనే దొరుకుతాయి. గేదె పాలు కూడా ఇంట్లోనే ఉంటాయి. కాబట్టి ఇలా మనం ఇంట్లో దొరికే వాటిని యూజ్ చేసి మంగు మచ్చలను ఈజీగా తగ్గించుకోవచ్చు. అలాగే ఇదంతా కూడా ట్రై చేసి అలాగే మీరు తినే ఆహారం కూడా
హెల్తీగా ఉండేటట్టుగా చూసుకోండి. మీకు మంగు మచ్చలు అనేది తొందరగా తగ్గిపోతాయి. మీరు తప్పకుండా ఈ వీడియోని ఈ రెమెడీస్ని ట్రై చేసినట్లయితే మీకు తప్పకుండా 15 డేస్ లేదంటే 1 మంత్ లోపు రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీరు కూడా ఒకవేళ ట్రై చేసినట్లయితే మీరు కూడా ఒకవేళ ట్రై చేసినట్లయితే నా కామెంట్లో చెప్పేయండి. అలాగే తగ్గిన తర్వాత కూడా నాకు తప్పకుండా కామెంట్ చేయండి, తగ్గిందా లేదా అనేసి తప్పకుండా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఎలాంటి ఛార్జెస్ అనేవి కట్ అవ్వవు ఫ్రెండ్స్. జస్ట్ మీరు నాకు సపోర్టివ్గా ఉంటారు. మీరు కనుక నాకు సపోర్ట్ చేయాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఒక గంట వస్తుంది కదా, దాన్ని కూడా కొట్టేయండి. దాన్ని కూడా కొట్టినట్లయితే నేను ఏ వీడియో చేసినా కూడా మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.